పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పునరుద్ధానపు హామీ. దేవుని బిడలారా, క్రీస్తు మనలో ఉంటాడనే వాస్తవాన్ని ప్రశ్నార్థకం చేసేదేది ఈ వాక్యంలో లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనములోని ఎడల అనే మాటను ఒక సానుకూల సత్యంగా చదువుకోవాలే తప్ప ప్రతి విశ్వాసిలో నివాసం ఉండేలా క్రీస్తును అనుగ్రహిస్తానని దేవుడిచ్చిన వాగ్దానం యొక్క యథార్థతను ప్రశ్నించేదిగా చూడకూడదు. ప్రియులారా, మన గొప్ప రక్షణకు సంబంధించిన ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని వ్యక్తపరచడానికి క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అనడం సరి అయిన తర్జుమా అవుతుంది. ప్రియులారా, సువార్తను నమ్మే ప్రతి ఒక్కరిలో క్రీస్తు నివాసము ఏర్పరచుకుంటాడు. ఇందులో క్రీస్తు మరణం మన పాపానికి, ఆయన పునరుద్ధానం మనము నీతిమంతులుగా తీర్చబడటానికి సరిపోయింది అనే వాస్తవం కూడా ఇమిడి ఉంది. క్రీస్తు ముగించిన కార్యంపై దేవుడు వేసిన ముద్ర పునరుద్ధానం. ఈ పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు ఎవరిలోనూ నివాసం ఉండలేడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు అన్న వాస్తవం ఈరోజు మన వాక్య భాగంలోని అనగా రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో చూస్తాం. ప్రియులారా, ఇక్కడ పౌలు మిగతా చోట్లలాగే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. అదేమిటంటే, ఒక విశ్వాసి శరీరములో క్రీస్తు నివాసమున్నంత మాత్రాన ఆ శరీరములో పాపపు కార్యాలు అణిచివేయబడవు. శరీరం ఇప్పటికీ పాపపు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ పాపపు స్వభావం శరీరాన్ని మరణము గుండా తీసుకెళ్లేలా దాని పని కొనసాగిస్తూనే ఉంటుంది. మనుష్యులు ఒక్కసారి మృతి పొందవలెను, అటు తరువాత తీర్పు తీర్చబడును అని హెబ్రీ 9:27లో ఉన్నట్లు పాపపు స్వభావము కలిగిన వారందరికీ అంతిమ ఫలితం మరణమే. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనము కూడా పాప మరణముల సార్వజనీనతను మనకు గుర్తు చేస్తుంది. మన విశ్వాసులమైనంత మాత్రాన పాపపు స్వభావము మన శరీరాలపై దాని ప్రభావము తొలగిపోదు. ప్రియులారా, ప్రభు రాకడ వరకు సజీవులవై నిలిచి ఉండే కొందరు విశ్వాసులు శరీర మరణాన్ని తప్పించుకుంటారు, నిజమే. కానీ తక్కిన వాళ్ళందరికీ మరణం నిశ్చయంగా వస్తుంది. విశ్వాసులు అవిశ్వాసులు ఒకే రీతిగా ఈ వ్యాధులను మరణాన్ని అనుభవిస్తారు. పాప స్వభావముతో పుట్టిన ప్రతి జన్మకు మరణం తథ్యం. అయితే క్రీస్తు మనలో నివసిస్తాడు అనే సత్యంతో సమానముగా ఈ శారీరక మరణము గురించిన ధ్యాసలోనే మనం ఉండిపోకూడదు. ప్రియులారా, వయస్సు పైబడుతున్న కొద్దీ దానితో పాటు వచ్చే వ్యాధులు మరణాలను ఎదుర్కోవడానికి కావలసిన వనరులను సజీవుడైన క్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మరణపు పాశముల నుండి మనల్ని విడిపించే జీవాన్ని మనకిస్తాడు. మనం మరణము గుండా వెళ్తాం, కానీ అది క్రీస్తును ఏమాత్రం అదుపు చేయగలిగిందో అంతకు మించి మనల్ని తన అదుపులో ఉంచుకోలేదు. ఎందుకంటే
మనం క్రీస్తులో ఉన్నాం కనుక క్రీస్తులో ఉన్న మనలో క్రీస్తు ఉండుట ద్వారా పునరుద్ధానపు అనుభవాన్ని మనం కలిగే రీతిగా మనము క్రీస్తుకు మన హృదయాలను మన జీవితాలను సమర్పించుకుందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణంలో తోడుగా నడిపించమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.